జమ్మికుంట మున్సిపల్ పరిధి ఆబాది జమ్మికుంట 13, 14 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 13వ వార్డు అగీత సుజాత అశోక్, 14వ వార్డు దొడ్డే కళ్యాణి శ్రీకాంత్ల ప్రచారంలో పాల్గొన్నారు. హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ఒడితల ప్రణవ్, సిఎన్ రెడ్డి కూడా మరియు తదితర నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా ఈరోజు ఆబాది జమ్మికుంట 13 మరియు 14 వార్డు ప్రచారంలో భాగంగా ఇక్కడికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి మరియు మనందరి యువ నాయకుడు ప్రణవన్న గారికి, అదేవిధంగా ఈ యొక్క వార్డులో పాల్గొంటున్నటువంటి ప్రజలకి, ఈ యొక్క 13, 14 వార్డు అభ్యర్థులైనటువంటి సమ్మక్క సారక్కలకి మీ అందరూ అభిమానంగా చెప్తున్నారు. ఇప్పుడే మల్లన్న చెప్పిండు, వీళ్ళు సుజాత శైలజ కాదు సమ్మక్క సారక్క అని చెప్పి, కళ్యాణి కాదు సమ్మక్క సారక్కలని ముద్దుగా పిలవడం జరిగింది. మీరు ఆ సమ్మక్క సారక్కలను గెలిపించుకుంటే ఆబాది జమ్మికుంట ముఖ చిత్రమే మన ప్రణవన్న మార్చగలుగుతాడు. గతంలోనే ఒకసారి తప్పు చేసి ఎమ్మెల్యేలో మనం ప్రణవన్నను గెలిపించుకోలేకపోయినాం. ఇప్పుడు రెండోసారి మన వార్డులో మన అభ్యర్థులను గెలిపించుకున్నట్లయితే మన ప్రణవన్నను కూడా గెలిపించుకున్నట్లే. మీరు సంకేతం పంపాలి, ప్రణవన్నను గెలిపించుకుంటున్నాం, దానికి సూచికగా మా సమ్మక్క సారక్కలను గెలిపించుకుంటామని సంకేతం మీరు పంపాలంటే రేపు జరగబోయే ఎలక్షన్లలో చేతి గుర్తు పైన ఓటేయాలని. ఎందుకంటే ఇప్పుడు చక్కగా అడగడం జరిగింది. కళ్యాణి వాళ్ళ భర్త ఏమని అడిగాడు, మాకు కంప్యాలు కావాలి, ఓపెన్ జిమ్ కావాలి, సివరేజ్ పనులు కావాలి, ఈ యొక్క స్ట్రీట్ లైట్లకు సంబంధించినటువంటి పనులు కావాలి. అదేవిధంగా మల్లయ్య అడిగిండు, మాకు ఇక్కడ రోడ్డు కావాలి, మా ఆడబిడ్డలు పడిపోతున్నారని. అదే కాదు, రేపు రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ కార్డులో పేర్లు యాడ్ చేయాలన్నా, ఏ పని కావాలన్నా మీ యువ నాయకుడు ప్రణవన్న ఉన్నాడు మనకు. అదే ప్రణవన్న మద్దతిస్తే మనకి ఏ పనులైనా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.